హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ టెక్ ట్రెండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ బ్రాండ్ లావా నుంచి మనకు రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. లావా విరాట్ V1 4G ఒకటి అండ్ లావా విరాట్ V1 5G. సో 4G అండ్ 5G మొబైల్సే, బ్రాండింగ్ నేమ్ మాత్రం సేమ్ ఒకటే రకంగా ఉంటుంది, ఓన్లీ నెట్వర్క్స్ అన్నమాట. సో 4G ఒకటి 5G ఒకటి అండ్ ఈ రెండింటికి ప్రైస్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి 3000 రూపీస్ అయితే ఉంది. స్పెసిఫికేషన్స్ పరంగా స్లైట్ చేంజెస్, మరి అంత ఎక్కువ చేంజెస్ అయితే కాదు, స్లైట్ గా చేంజెస్ అయితే జరిగాయి. మీకు డిస్ప్లేలో, అలాగే ప్రాసెసర్లో అండ్ బ్యాటరీలో, ఈ 3 ఏరియాస్ లో మాత్రమే ఈ వేరియేషన్స్ ని మీరు గమనించవచ్చు. సో ఈ వీడియోలో 5G మొబైల్ గురించి డిస్కస్ చేస్తాను. 4G లో ఎక్కడైతే మనకు చేంజెస్ ఉన్నాయో ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రమే చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5G మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాము. డిస్ప్లే పరంగా 6.75 ఇంచెస్ IPS డిస్ప్లేని 5G మొబైల్లో యూజ్ చేస్తే, LCD డిస్ప్లేని 4G మొబైల్లో యూజ్ చేశారు. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో ఈ రెండు మొబైల్స్ ఉంటాయి. అండ్ దీంట్లో పాండా గ్లాస్ ప్రొటెక్షన్ లేయర్ అయితే యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఈ రెండు మొబైల్స్ టోటల్ గా మనకు ప్లాస్టిక్ బాడీతోనే వస్తాయి. బ్యాక్ సైడ్ కానివ్వండి, సైడ్స్ కానివ్వండి, టోటల్ గా మనకు ప్లాస్టిక్ బాడీ అనేది ఉంటుంది. 209 గ్రామ్స్ వెయిట్ తో ఉంటుంది. 8.8 mm థిక్నెస్ తో అయితే వస్తాయి. అండ్ సింగిల్ స్పీకర్ ఉంటుంది, సింగిల్ మైక్ అనేది ఉంటుంది. USB 2.0 పోర్టింగ్ తో అయితే వస్తుంది. అండ్ 3.5 mm జాక్ పోర్టింగ్ కూడా దీంట్లో ఇచ్చారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IP64 రేటింగ్ తో వస్తుంది. వేరియంట్స్ పరంగా రెండిట్లో కూడా మనకు ఒకే వేరియంట్ ఉంటుంది. 4GB ర్యామ్ తో 64GB స్టోరేజ్ అయితే వస్తుంది. 4G మొబైల్లో వచ్చేటప్పటికి ఇది ఎక్స్పాండబుల్ 256GB స్టోరేజ్ వరకు ఉంటే, 5G మొబైల్లో ఎక్స్పాండబుల్ 1 TB వరకు స్టోరేజ్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాము. ప్రాసెసర్ 4G మొబైల్లో యూనిసెక్ 9863A1 ప్రాసెసర్ ని యూజ్ చేస్తే, 5G మొబైల్లో యూనిసెక్ T8200 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. అండ్ రెండిట్లో కూడా మనకు ర్యామ్ టైపు LPDDR4X ర్యామ్ టైప్ ఉంటే, UFS స్టోరేజ్ టైపు 4G మొబైల్లో వచ్చేటప్పటికి eMMC స్టోరేజ్ టైప్ ఇస్తే, 5G మొబైల్లో UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే యూజ్ చేశారు. అండ్ 4G మొబైల్ Android 15 OS తో రన్ అయితే, 5G మొబైల్ Android 16 OS తో రన్ అవుతుంది. అండ్ అప్డేట్స్ పరంగా మనకు OS అప్డేట్స్ గురించి 4G మొబైల్ ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఓన్లీ 2 years సెక్యూరిటీ అప్డేట్స్ గురించి అయితే చెప్పారు. అండ్ 5G మొబైల్లో వచ్చేటప్పటికి 1 year OS అప్డేట్స్ ఉంటే, 2 year వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అనేవి ఉంటాయి. సో ఇది ప్రాసెసర్ పరంగా ఈ స్లైట్ వేరియేషన్ అయితే ఉంది. ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాము. 4G మొబైల్లో 5000 mAh బ్యాటరీ ఉంటే, 6G మొబైల్లో వచ్చేటప్పటికి 6000 mAh బ్యాటరీ అనేది ఉంటుంది. అండ్ రెండిట్లో కూడా మనకు 10 watts ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బట్ 5G మొబైల్లో 18 watts వరకు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. బట్ ఛార్జర్ మాత్రం 10 watts వరకు మాత్రమే ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాము. కెమెరాస్ రెండిట్లో కూడా 13 MP మెయిన్ కెమెరా అనేది ఉంటుంది. 5 MP సెల్ఫీ కెమెరా అనేది ఉంటుంది. అండ్ ఇది EAS సపోర్ట్ తో వస్తుంది, OS కాదు, EAS సపోర్ట్ తో అయితే వస్తుంది. అండ్ 5G మొబైల్లో 4K వీడియోస్ ని 30 FPS లో బ్యాక్ కెమెరాని యూజ్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 1080p వీడియోస్ ని 30 FPS లో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇవి గైస్ ఈ రెండు మొబైల్స్ లో ఉండే వేరియేషన్స్. అండ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ పరంగా కానివ్వండి, డిస్ప్లే పరంగా కానివ్వండి, బ్యాటరీ పరంగా కానివ్వండి, ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను. అండ్ ప్రైస్ రేంజ్ ఫైనల్ గా వచ్చేటప్పటికి 4G మొబైల్ 10,000 రూపీస్ కి దొరుకుతుంది. 5G మొబైల్ 13,000 రూపీస్ కి అయితే దొరుకుతుంది. సో ఇవి టోటల్ గా ఆల్ ఓవర్ స్పెసిఫికేషన్స్ అన్నమాట. బేసిక్ యూజేజ్ కి మాత్రమే ఈ మొబైల్ అనేది మనకు వర్క్ అవుతుంది. మీరు కొంచెం మల్టీ టాస్కింగ్ కానివ్వండి, లేదా హెవీ టాస్క్లు చేసుకోవాలి, గేమ్స్ ఆడుకోవాలనుకుంటే ఈ మొబైల్ అస్సలు వనికి రాదనమాట. జస్ట్ బేసిక్ యూజ్ కి, లైక్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే జస్ట్ కాల్స్ లిఫ్ట్ చేసి హలో వాట్ ఈస్ వాట్ అని మాట్లాడుకోవడానికి, లేదా యూట్యూబ్ లో స్ట్రీమింగ్ చేసుకోవడానికి, లేదా ఇన్స్టాగ్రామ్ అవి స్క్రోల్ చేసుకోవడానికి, దానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. అండ్ దీని గురించి ఇంకా ఏమైనా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్ లో చేస్తే నేను మీకు క్విక్ గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని మీరు మళ్ళీ పొందాలి అనుకున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు బాయ్.